నమస్తే. తెలంగాణలో అతిపెద్ద సమస్య భూమి సమస్య. ధరణి వచ్చిన తర్వాత దాదాపుగా 25 లక్షల ఎకరాల భూమి మనది కాకుండా పోయింది. ప్రభుత్వం చేతిలో, ప్రజల చేతిలో ఉన్న భూమి అంతా కొల్లగొట్టబడ్డదని మనం ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ఈ భూ సమస్యలే. ఈ భూ సమస్యలు పెద్ద ఎత్తున తలెత్తడంతో మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి వస్తే ఈ భూములు మిగలవేమో, అసలు ఇది కూడా ఉండదేమో, మనం బతకలేమో అని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అని ఆల్టర్నేట్గా భావించి ప్రజలు మార్పు కోసమని కాంగ్రెస్ కోటేశారు. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రాంతం ఎక్కడ అంటే ఇది ఘట్కేసర్ మండలం, ఉప్పల్కి చాలా దగ్గరగా, కొర్రెంల నారపల్లి దగ్గరగా ఉన్న ఏకశిలా నగర్. ఇది ఏకశిలా నగర్. ఈ ఏకశిలా నగర్లో నిన్న అతి భయంకరమైన దాడి జరిగింది. ఎవరు చేశారు ఈ దాడి? తెలంగాణ వాళ్ళు కొట్టుకోలే. ఎవడో కర్నూలు జిల్లాలో ఉన్న వెంకటేష్ అనే ఒక రౌడీ, ఒక గూండా, ఒక ముఠా నాయకుడు, వాడి వెనకాల ఉన్న కొంతమంది లీడర్లు, వీళ్ళందరూ కలిసి దాదాపు 149 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దాదాపు 2086 ప్లాట్స్ ఇందులో ఉన్నాయి. 1985లో లేఅవుట్ అయింది. 1985లో లేఅవుట్ అయిన దాన్ని 2005 దాకా ఎలాంటి ఇబ్బంది లేదు. ఏ ప్లాట్స్ అయితే ఎవరెవరు కొనుగోలు చేశారో వాళ్ళే పొజిషన్లో ఉన్నారు. 2005లో ఆల్రెడీ లేఅవుట్ అయిన తర్వాత దాన్ని అగ్రికల్చర్ ల్యాండ్ కింద మళ్ళీ కొనుగోలు చేసినట్టుగా దొంగ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసి, ఎవడైతే వీడు వెంకటేష్ అనే ఒక రౌడీ ఉన్నాడో, కర్నూలు జిల్లాకు సంబంధించిన వాడు తెలంగాణ నడిబొడ్డున హైదరాబాద్లో ఇక్కడ రాజకీయం చేస్తున్నాడు, రౌడీజం చేస్తున్నాడు. సో 2005 తర్వాత వాడు నేను కొనుగోలు చేసినట్టుగా దొంగ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసిండు. సో వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. ఈ బాధితులంతా హైకోర్టుకి వెళ్తే హైకోర్టు చాలా క్లియర్గా ఇది ఆల్రెడీ లేఅవుట్ అయింది, ఇది మీ డాక్యుమెంట్స్ అన్ని చెల్లవు అని చెప్పి క్యాన్సిల్ చేసింది. ఆల్రెడీ 2025లో రిట్ పిటిషన్ నెంబర్ 7580/2025. సో దాని తర్వాత మళ్ళీ ఈయన సర్వే కోసం అని అప్లికేషన్ పెట్టుకున్నాడు, రకరకాల ప్రయత్నాలు చేసిండు. అది ఆల్రెడీ లేఅవుట్, ఇది అగ్రికల్చర్ ల్యాండ్ కాదని కోర్టు కూడా తేల్చిన తర్వాత ఇక ఈ భూమి నా చేతికి వచ్చేటట్లేదని చెప్పి ఇక్కడ ఉన్న కొంతమంది కాంగ్రెస్ లీడర్లు, ఇంకొంతమంది లీడర్లతో కలిసి, అందరు కలిసే ఉంటారు పార్టీలన్నీ. సరే, ఇవాళ ఎవరు పరామర్శకు వచ్చినా వాళ్ళు ఎంత చిత్తశుద్ధితో కొట్లాడుతారన్నది మళ్ళీ పెద్ద క్వశ్చన్ మార్కే తెల్లారి అయ్యేసరికి. సో 149 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఇందులో 2000 మొత్తం ఎంతమంది ఉన్నారు? 2086 మంది. అంటే 2086 ప్లాట్స్, ఈచ్ ప్లాట్ 200 గజాలు. ఇప్పుడు ఇది జిహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చింది. ఇప్పుడు అంటే దీని యొక్క వాల్యూ ఇంకా పెరిగింది, ఇంకా ఆశ పెరిగింది. అరే, మన చేతిలోకి వస్తుంది అనుకున్న ఈ భూమి మనది కాకుండా పోతున్నదే అని ఏం చేయాలా? అవతల ఉన్న బాధితులను చంపేయాల. సో నిన్న ఎంత భయంకరమైన దాడి అంటే మహిళల మీద దాడి జరిగింది. చాలామంది ఎవరైతే ఈ ప్లాట్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళ మీద దాడి జరిగింది. గ్రనేట్ రాళ్ళు ఎత్తేసినారు, రక్తం గారింది, ఒకరిద్దరు కోమాలో ఉన్నారు. కట్ చేస్తే మరి పోలీసులు ఎక్కడున్నారు? నా వెనకాల కూడా పోలీసులు కనిపిస్తున్నారు. సరే, వీళ్ళంతా అమాయకులు అనుకోండి, పెద్ద పెద్ద ఆఫీసర్లు వేరే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందని పోలీసులు వచ్చున్నారు. నిన్న గొడవ జరిగినప్పుడు కూడా పోలీసులు ఉన్నారు. ఇక్కడ పోలీసుల ముందే అటాక్ జరిగింది. ఎంత భయంకరమైన అటాక్ అంటే ఆ విజువల్స్ మనం కనీసం యూట్యూబ్లో ప్లే చేయలేం, ఎందుకంటే కమ్యూనిటీ వైలెన్స్ గైడ్లైన్స్ కింద వీడియోనే తీసేసే అవకాశం ఉంటుంది. సో అంత భయంకరమైన దాడి జరిగింది. ఎవరి ముందు జరిగింది? పోలీసుల ముందే జరిగింది. అయితే ఈ పర్టికులర్ పోలీసులు గతంలో కూడా 7-8 నెలల కింద వీళ్ళకి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఇళ్లలోకి వచ్చి DVRలు ఎత్తుకపోయి దాడి చేసిరు మా మీద అని కంప్లైంట్ చేస్తే ఆయా ఇళ్లలోకి వచ్చి మహిళలను బెదిరించి పోలీసులే DVRలు ఎత్తుకపోయి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారట. ఇంతవరకు అది కేసు లేదు. వీళ్ళు ఏం చేసిరంటే పర్టికులర్ పోలీసుల మీద, సిఐ రాజు, ఇది ఐటీ పోచారం కిందికి వస్తుంది, పోలీసుల మీద వీళ్ళు కంప్లైంట్ చేసిరు. కంప్లైంట్ చేస్తే కోర్టు అన్నది వాళ్ళ మీద కేసు ఫైల్ చేయండి అని. ఇంతవరకు వాళ్ళ మీద కేసు లేదు, విచారణ లేదు, ఎవరిని అరెస్ట్ చేసింది లేదు. నిన్న జరిగిన దాడి తర్వాత కూడా ఇంతవరకు ఎవరినైనా నిందితులను అరెస్ట్ చేశారా అంటే ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. మొత్తం గాంజా డ్రగ్స్ మాఫియా ఇదంతా. సో వాళ్ళకి 100 రూపాయలు 200 రూపాయలు ఇచ్చి ఈ మాఫియానంతా తీసుకొచ్చి వీళ్ళ మీద దాడి చేయించారు. మరి ఇక్కడ ఉన్న లీడర్లు ఎక్కడ పోయారు? ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఆయనదేమో బీఆర్ఎస్ పార్టీ అపోజిషన్. ఆయన కూడా రావాలి ఇడికి, మరి రాలే. మళ్ళీ ఆయన ఈడికి వస్తే మళ్ళీ నా భూమిలోకి ఎవరన్నా పోతారేమో భయపడి ఉంటాడు, ఎందుకంటే మనోడి మొత్తం కబ్జాలే కదా. మరి ఇక్కడ లోకల్గా పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు? వజ్రేష్ యాదవ్. మరి ఆయన ఎందుకు రాలే? మీరు అధికార పార్టీ కదా. సుధీర్ రెడ్డి అని ఇంకొక ఆయన ఉన్నాడు. అసలు ఈ వెంకటేష్ అనే ఈయన వెనకాల సుధీర్ ఉన్నాడన్న ఒక ఆరోపణలు ఉన్నాయి. వీళ్ళు అంతా భూముల లావాదేవీలో రియల్ ఎస్టేట్ దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారని.
మరి ఇంత జరుగుతుంటే ఎక్కడ పోయిర్రు? ఈటల రాజేందర్ గారు మరికొద్ది సేపట్లో రాబోతున్నారు. ఆయన స్థానిక ఎంపీ. ఈ ఇష్యూ మీద ఆయన గతంలో కూడా మాట్లాడిండు, ఈ ప్రాంతానికి వచ్చిండు. సో ఆయన వస్తున్నాడు. ఇది 1985లో అయిన లేఅవుట్. ఇది ఒకసారి చూడండి లేఅవుట్ అంతా. ఆల్రెడీ లేఅవుట్ అయిన తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్ కింద ఏ రకంగా కొనుగోలు చేస్తాడు? ఇగో ఒకసారి ఈ పహానీలు చూస్తే ఇది లేఅవుట్ లో చాలా క్లియర్గా ఉంది. లేఅవుట్ ప్లాన్ ఆఫ్ ఏకశిలా నగర్ కాలనీ ఆఫ్ సర్వే నెంబర్ 739 to 749 ఎట్ కొర్రెముల హయత్ నగర్ టు రంగారెడ్డి డిస్ట్రిక్ట్. అప్పుడు ఇది. సో ఇది ఇంత క్లియర్ గా లేఅవుట్ ఉంది కదా. మరి లేఅవుట్ తప్ప ఇప్పుడు ఇది పహానీలు. ఇవి ఈ పహానీల్లో ఎక్కడ కూడా మీకు చూడండి భూమి అగ్రికల్చర్ ల్యాండ్ అని ఎక్కడైనా ఉందా? మొత్తం ప్లాట్స్ అనే ఉన్నది టోటల్గా. మీరు గూగుల్కి వెళ్ళి వే బ్యాక్ ఇమేజెస్కి వెళ్ళినా కూడా చాలా క్లియర్గా కనబడుతుంది. మరి ఇంత క్లియర్గా ఇంత ట్రాన్స్పరెంట్గా వాళ్ళు రూపాయి పెట్టి ఎప్పుడో కొనుగోలు చేసి మా పిల్లల భవిష్యత్తుకు అక్కరొస్తుందేమో అని వెయిట్ చేస్తుంటే మీరు గద్దల్లాగా వచ్చి మళ్ళీ వాడు ఈ రాష్ట్రం కాదు, కథ కాదు, ఎక్కడో కర్నూలోడు వాడికి తెలంగాణలో ఉన్న లీడర్లు సపోర్ట్. మరి మీరు మనుషులా లేకపోతే ఏమనాలిగా ఈ లీడర్లని? ఈ పక్కనే గట్కేసర్ దగ్గర గట్టు మైసమ్మ టెంపుల్ పక్కన 170 ఎకరాల్లో మొత్తం కొండలు గుట్టలు ధ్వంసం చేస్తున్న ఇంకో ఆంధ్రోడు ఉన్నాడు ఆడ. ఆంధ్రోడు అంటే మళ్ళీ మీరు ఆంధ్ర వాళ్ళు ఫీల్ అవ్వాల్సిన అక్కర్లేదు. మేము ఓన్లీ ఆ సోకాల్డ్ ఆ కబ్జాకోర్ల గురించే మాట్లాడుతున్నాం. వాడి పేరు గంగాధర్. అక్కడ దాదాపు 170-180 ఎకరాల్లో భయంకరమైన విధ్వంసం చేస్తున్నాడు. రోడ్డు మీద మనకేం కనబడదు, లోపలికి ఎంటర్ అయితే కనబడుతుంది. ఏ వెంకటేష్. సో ఆయన ఫోటోను కూడా మేము చూపిస్తాము, ఎందుకంటే ఎక్స్పోజ్ చేయాల్సిందే. మరి ఇట్లాంటి దొంగలకి ఇక్కడ లీడర్లు సపోర్ట్ చేస్తున్నారని మీరు పోటీ చేయాలన్న భవిష్యత్తులో మీరు పోటీ చేయాలన్న ఆలోచనలో మీరు లేనట్టే కదా. సో ఇది ధరణిలో అండ్ ఇప్పుడు భూభారతిలో కూడా ఇక్కడ ఎక్కడ కూడా ఇక మీరు చూడండి ఇండ్లు అని ఉన్నది. మరి ఏడి వచ్చినట్ట మొన్న ఏడి ఎంత తీసుకున్నాడు? మరి అవతల ఉన్న అంతకుముందు ఉన్న ఏడి శ్రీనివాసులేమో వాడు దొంగ ఉంటుండే, మన ఏసీబీలో దొరికిండు. మరి ఇప్పుడు వచ్చిన ఏడి ఎందుకు ఇక్కడ సర్వేకి వచ్చిండు? ఏం నడుస్తున్నది తెలంగాణలో? అంటే 149 ఎకరాల్లో పెద్ద ఇదంతా కబ్జా చేస్తే భారీ హైరైజ్ బిల్డింగ్లు కట్టి మనం వేల కోట్ల బిజినెస్ చేయొచ్చు. దీన్ని మళ్ళీ ఎలక్షన్లలో ఖర్చు పెట్టవచ్చు, మనం ఎమ్మెల్యేలుగా గెలవచ్చు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి అందరు రావాలి. వజ్రేష్ యాదవ్ రావాలి, సుధీర్ రెడ్డి రావాలి, మల్లారెడ్డి కూడా రావాలి ఇక్కడికి. ఎందుకు రారు? ఎవరు చూస్తున్నారు? ఇది మీరే చూస్తున్నారా? ఏం పేరు మీ పేరు? నా పేరు ఆమీర్ సార్. ఆమీర్. ఎస్ సార్. ఏం జరుగుతున్నది? నిన్న అసలు ఏం జరిగింది సార్? ఈ నిన్న గురించి కాదు సార్ ఈ విషయం. ఫ్రమ్ ద ఇయర్ 2005 మేము కొట్లాడుతూనే ఉన్నాము సార్. యాక్చువల్ గా లీగల్ పరంగా ఐ విల్ ప్లేస్ ఆల్ ద ఆర్డర్ కాపీస్ బిఫోర్ యూ. అన్ని ఆర్డర్ కాపీస్ మీ ముందు ప్లేస్ చేస్తాను. కలెక్టర్ గారు ఆయనకు భూమి లేదని చెప్పి 2010 లోనే సార్ ఆయన రెవెన్యూ రికార్డ్స్ కి డిలీట్ అయిపోయింది, ఆయన పట్టేదారు పాస్బుక్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. దానికి ఛాలెంజ్ చేసుకుంటూ ఒక రిట్ పిటిషన్ వేశారు 205/2012 అని చెప్పి. ఇప్పుడు కూడా అది పెండింగ్ నే ఉంది. అయితే హీస్ టైటిల్ ఇస్ కంప్లీట్లీ ఇన్ టు ద క్లౌడ్. 2025 లో కూడా క్లియర్ గా హైకోర్టు క్లియర్ గా అన్నారు, మీరు చూసారు కదా సార్. క్లియర్ గా ఏమని చెప్పిందంటే ఇది అగ్రికల్చరల్ ల్యాండ్ కానే కాదు, 1985 ద్వారా దిస్ ఈజ్ రెసిడెన్షియల్ ల్యాండ్స్ ప్లాట్స్ అని చెప్పారు సార్. ఇప్పుడు వీఆర్ ఓకే సార్, వీ గాట్ ఆల్ ద ఆర్డర్స్ ఫ్రమ్ ద హానరబుల్ హై కోర్ట్స్, లోవర్ కోర్ట్స్, ఈవెన్ ఫ్రమ్ ఆల్ ద అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ అండ్ ఆల్ సార్. బట్ దిస్ ప్లాట్ ఓనర్స్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు, అందరు ఉన్నారు సార్. దే కెనాట్ ఫైట్. మాస్ పవర్ అలా దగ్గర లేదు. వీ కెనాట్ ఫైండ్ దెమ్, వీ కెనాట్ ఫేస్ గుండాస్. అలా ఏంటంటే సార్, సిఐ గారిని పోచారం పోలీస్ స్టేషన్ వాళ్ళని మొత్తం మేనేజ్ చేసుకొని మొత్తం మాస్ పవర్ తో మమ్మల్ని దౌర్జన్యం చేస్తూనే ఉన్నారు సార్. ఇట్లా జరిగిపోతుందని చెప్పి మాకు ఆల్రెడీ తెలుసు. 8/1/2025 కూడా మేము డైరెక్ట్ పోయి డీసీపీ గారికి ఆల్రెడీ చెప్పాము సార్, ఇట్లా వస్తున్నారు, మాకు ప్రాణభయం ఉంది, సిఐ పోచారం మొత్తం అలాగే సపోర్ట్ చేస్తున్నారని చెప్పి కంప్లైంట్ ఇస్తే కూడా నిన్న ఈ కారణం జరిగింది సార్. తలకాయలు ఎట్లా మొత్తం కొడుతూనే ఉన్నారు. కొట్టింది సార్. దిస్ వాజ్ ద పర్సన్. ఈడు A1 సార్. ఈడు షబ్బీర్ ఫోటో కాదు సార్. సీఎం ఫోటో ఇగోండి సార్. ఈడు A1 గ్యాంగ్ మొత్తం గ్యాంగ్ సార్. యాక్చువల్ గా వీళ్ళు ఒక డెకాయిటీ క్రైమ్ చేశారు సార్. క్లియర్ గా సీసీటీవీ ఫుటేజెస్ లో ఉన్నాయి. క్లియర్ గా ఈడు ఒక లేడీస్ బంగారం గుంజుకుంటుంటే అది సీసీటీవీ కెమెరాస్ లో ఇట్ వాస్ క్లియర్లీ ఎవిడెంట్ ఇన్ టు ద సీసీటీవీ ఫుటేజెస్. దట్ నైట్ సబ్ ఇన్స్పెక్టర్ రాజు, మేము ఏదైతే కంప్లైంట్ వేసామో ఇట్లా డెకాయిటీ ఏందని చెప్పి, రాజు గారు సిఐ రాజు కృష్ణయ్య వచ్చి ఆ ఎవిడెన్స్ ని మొత్తం తీసుకుపోయి కొలాబ్ చేసేసినారు సార్. ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి సార్. మా
బెడ్ పైన నుంచోబెట్టి మొత్తం డివిఆర్ తీసుకొని బ్యానిష్ చేసేసిండు, ఎందుకంటే ఇలా కన్విక్షన్ ఏడబడుతుంది అని చెప్పి. పోలీస్ ఆర్ నాట్ ఈవెన్ సపోర్టింగ్ అస్ సార్. నిన్న కూడా మమ్మల్ని కొడుతుంటే పోలీస్ కానిస్టేబుల్ చూస్తూనే ఉన్నారు సార్, లాఠీతో ఇట్లా రాయిలు వేసేస్తున్నారు సార్, అయినా కూడా చూస్తున్నారు. దీని వెనకాల ఉన్న కల్పిట్స్ ఎవరు అసలు? సార్ హై ప్రొఫైల్ మినిస్టర్స్ అని చెప్తున్నారు సార్. ఈ దౌర్జన్యం ఎప్పటికెళ్ళి స్టార్ట్ అయ్యింది మీరు చూడండి సార్. కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మా ఇల్లులు ఉన్నాయి ఆల్రెడీ, ఈ ల్యాండ్ పైన ఇల్లులు ఉన్నాయి, వ్యవసాయం భూమి అంటున్నారు. వీ హ్యావ్ హౌసెస్ కన్స్ట్రక్షన్స్. ఇంకా దారుణం ఏంటంటే రాత్రికి రాత్రి ఈయన మొత్తం ఇలా కుల్లగొట్టారు సార్. ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి. ఎప్పటికెళ్ళి కాంగ్రెస్ గవర్నమెంట్ పవర్ లో వచ్చింది, వీళ్ళ దౌర్జన్యం ఇంకా పెరిగిపోయింది సార్. అప్పటికెళ్ళే స్టార్ట్ అయింది రీసెంట్ గానే. ఎప్పటికెళ్ళి మన రేవంత్ రెడ్డి గారు కూర్చున్నారు, ఎప్పటికెళ్ళి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, అప్పటికెళ్ళి దౌర్జన్యం స్టార్ట్ అయింది సార్. అగైన్ మాకు ఎవ్వరు సపోర్ట్ చేస్తలేరు, పోలీసు వాళ్ళు కూడా. సార్ ఒక్క విషయం చూడండి సార్, డెకాయిటీ క్రైమ్ అయింది, వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ లేదు. నిన్న అంత పెద్ద దారుణం అయింది, అస్సలు వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ లేదు. ఈటల రాజేందర్ గారు మా సపోర్ట్ కి వచ్చి ఆయన పైన దాడి పడితే, ఆయన పైన అటాక్ చేయడానికి వస్తే ఆయన సెల్ఫ్ డిఫెన్స్ కింద అసలు ఆయన ఏం చేయలేదు, ఆయన పైన ఎఫ్ఐఆర్ చేశారు సార్. ఒక ఎంపీ గారి పేరు పైన ఈ సిఐ గారు ఎఫ్ఐఆర్ చేశారు, కానీ ఈ గుండాల పైన ఎప్పుడు చేయలేదు. మీరు ఒక్కసారి గమనించండి, వై ఈటల రాజేందర్ కేమ్ హియర్, వాట్ వాస్ ద పర్పస్ ఆఫ్ హీ raising an hand on an individual because of this illegal person. These are gundas. ఇప్పుడు అందరు ఈ మొత్తం తెలంగాణ సొసైటీకి అందరికి ఒకటి అర్థమవుతుంది, అవును ఈటల రాజేందర్ గారు he have not raised an hand because of these illegal activities. He got frustrated and he raised the hand. ఇప్పుడు 2000 మీరు 1985 లో లేఅవుట్ అయింది, 2005 లో వాడు ఎంటర్ అయ్యిండు. ఆ మధ్యలో ఎక్కడ కూడా గొడవ లేదా? ఏం గొడవ లేదు సార్, మేము పీస్ఫుల్ పొజిషన్ లో ఉన్నాం. మీరు కన్స్ట్రక్షన్ చూడండి, ఇప్పుడు కూడా మా ఇళ్లలో మేము ఉంటున్నాము. 2005 లో కోర్టు ఏం ఆర్డర్ ఇచ్చింది? కోర్ట్ 2005 లో కలెక్టర్ సార్ ఆ ముటేషన్ ప్రొసీడింగ్స్, ఎంఆర్ఓ లో ముటేషన్ ప్రొసీడింగ్స్ వాళ్ళు చేసుకున్నారు. ఎంఆర్ఓ ముందట నేను, మా నాన్నగారు అడ్వకేట్ సార్, మన ప్రవీణ్ సార్ కూడా దానిలో ఉన్నారు. మేము పోయి ఆర్డీఓ ముందట ఒక అప్లికేషన్ వేసుకున్నాం. అసలు ఎట్లా చేస్తారండి, 1985 ద్వారా రెవెన్యూ రికార్డ్స్ లో పహానీస్ లో క్లియర్ గా ఎవిడెంట్ ఉంది. ఆయనకి ఎట్లా వచ్చినాయి ఆ డాక్యుమెంట్స్? ఫేక్. ఆయన ఏమంటున్నారంటే, ఆయన డాక్యుమెంట్ క్లియర్ గా అంటుంది నేను ఫేక్ అని చెప్పి. ఆ డాక్యుమెంట్స్ లో క్లియర్ గా ఏముందంటే, ఆయన లింక్ డాక్యుమెంట్స్ లింక్ పహానీస్ ఆర్ బీన్ ఇష్యూడ్ బై పంచాయత్ సెక్రటరీ. పంచాయత్ సెక్రటరీ డస్ నాట్ హ్యావ్ ద పవర్ టు ఇష్యూ పహానీస్. అదే ఫేక్. అయితే లర్న్ ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు క్లియర్ గా ఏమన్నారంటే, 1985 ద్వారాకి వెళ్ళి ఇది ప్లాట్స్, ఇది రెసిడెన్షియల్ ల్యాండ్, నీ అగ్రికల్చరల్ ల్యాండ్ లేనే లేదు, మా అమ్మారో తప్పు చేసిండు, ఈ తప్పుని మేము కరెక్ట్ చేస్తామని చెప్పి ఆయన ముటేషన్, ఆయన పట్టేదార్ పాస్బుక్ 2010 లోనే క్యాన్సిల్ అయింది. ఆయనకు సింగల్ ఈన్స్ ల్యాండ్ కూడా లేదు సార్. ఆయన టైటిల్ కోసం ఇప్పుడు కూడా కొట్లాడుతుండ్రు. 205/2012 రిట్ పిటిషన్ విచ్ ఇస్ స్టిల్ పెండింగ్ టిల్ డేట్. ఇప్పుడు మీరు ఇక్కడ ఇప్పుడున్న గవర్నమెంట్ వచ్చి గొడవ అవుతున్న తర్వాత మీరు ఎవరినైనా కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేశారా, అథారిటీస్ గానీ ఆర్ మినిస్టర్ ఆర్ సంథింగ్? సార్ మేము ఒకటే, ఆయనకి వీ హ్యావ్ అప్రోచ్ ఓన్లీ వన్ పర్సన్, దట్ ఈస్ ఎనుగు సుదర్శన్ రెడ్డి సార్. లాస్ట్ టైం కూడా ఆయననే మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఆయన వచ్చిన తర్వాత, ఈటల రాజేందర్ గారు వచ్చిన తర్వాత కొంచెం ఈ దౌర్జన్యం తగ్గింది. మేము ప్లాట్స్ ఉన్నాం, అంత పీస్ఫుల్ గా ఉన్న తర్వాత ఆయన దగ్గర కోలేదు, మళ్ళీ దౌర్జన్యం స్టార్ట్ అయింది సార్. ఈటల రాజేందర్ గారి పేరు పైన, మన సుదర్శన్ రెడ్డి సార్ పైన ఎఫ్ఐఆర్ పెట్టారు, మా పైన ఎఫ్ఐఆర్ పెట్టారు, కానీ వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ పెట్టలే. అంత పెద్ద ఇన్సిడెంట్ 1987 సేల్ డీడ్ ఇది, రిజిస్టర్డ్ సేల్ డీడ్. ఒక్క నిమిషం. ఇగో ప్లాటింగ్ అయిన తర్వాత, లేఅవుట్ అయిన తర్వాత వీళ్ళు ఇండివిజువల్ గా కొనుక్కున్న 200 గజాలకు సంబంధించిన ఒక సేల్ డీడ్ 13 ఆగస్ట్ 1987. చాలా క్లియర్ గా మనకి ఇందులో ఈ వీడియోలో ఇక్కడ చూడొచ్చు మనం. మీరు కొన్నారా అండి అప్పుడు? మీరే కొన్నారు? అవునండి. అప్పుడు ఎంత మీ ఏజ్? ఇప్పుడు 35 అట్లా ఉంటుంది. 35 అట్లా ఉంటుంది. సో అప్పుడు ఏముండే ఇక్కడ అంతా? ఇక్కడంతా ప్లాట్లు వేసి ఉన్నాయి, అన్ని ఓకే ప్లాట్లు వేసి ఉన్నాయి. అసలు ఎవరు రాలేదు, ఎవరు వాళ్ళు మేము అన్ని రాళ్ళు పాతాము, నెంబర్లు వేసుకున్నాము, అన్ని చేసాము. రోడ్లు ఉండే అప్పుడు, అన్ని ఉండే. లేఅవుట్ చేసిన వ్యక్తి ఎవరు, మీకు అమ్మింది ఎవరు? నంద్యాల ప్రభాకర్ రెడ్డి సార్. ఓకే, నంద్యాల ప్రభాకర్ రెడ్డి. ఇప్పుడు కొత్తగా ఎంటర్ అవుతున్న ఈ వెంకటేష్ అనే అతను మీరు ఎప్పుడైనా చూసారా? చూసామండి, ఒకసారి కోర్టుకు పోయినప్పుడు చూసినాము, అంతే. సో తిన కన్స్ట్రక్షన్ ఏంటంటే, ఈ వెంకటేష్ అనే ఎంటర్ అవుతున్న వాడు, ఈ కన్స్ట్రక్షన్ పేరు హర్ష కన్స్ట్రక్షన్స్ పేరుతో వస్తున్నాడు. 2006 లో ఒకసారి వచ్చిండు, 2006 లో వచ్చాడు ఇక్కడికి. అవును సార్. 2006 లో వెంకటేష్ అనే పర్సన్ ఏంటంటే 47 acres ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టేసి రిజిస్టర్ సేల్ డీడ్స్ తీసుకున్నాడు సార్. దాని తర్వాత దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుండి 42 crores లోన్ తీసుకున్నాడు. 42 కోట్లు లోన్ తీసుకున్నాడు. లోన్ తీసుకొని లోన్ కట్టకపోతే డిఆర్టీ, డెట్ రికవరీ టెర్మినల్ నుండి వాళ్ళ దగ్గర నుండి నోటీసులు వచ్చి మనోడు బాంబే కోర్టుకు పోయేసి అక్కడ 15 days జైల్లో ఉండిన తర్వాత మొత్తం 82 crores కట్టేసి సెటిల్ చేసుకున్నాడు. ఎప్పుడైతే దివాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు ఇక్కడికి వచ్చి దీన్ని ఆక్యుపై చేసుకుందాం అనుకున్నారో, అప్పుడు పబ్లిక్ అందరికి తెలిసింది మన ల్యాండ్ ని ఎవరో తాకట్టు పెట్టేశారు అని. అప్పటి నుండి ఈ వార్ స్టార్ట్ అయ్యి, ఈ గొడవలు స్టార్ట్ అయ్యాయి. దాని తర్వాత మా లాయర్లు, ఇక్కడ ఉన్న కొంతమంది టీచర్లు
వాళ్ళు హైకోర్టుకి వెళ్ళేసి అతనికి పట్టేదారు పాస్బుక్ లో అసలు లేనే లేదు అని చెప్పేసి అంటే ల్యాండ్ అనే నేమ్స్ కానీ అన్ని కూడా డిలీట్ చేశారు. డిలీట్ చేసిన తర్వాత 2010 నుండి గవర్నమెంట్ ఈ ఎల్ఆర్ఎస్ ఇష్యూ చేయడం స్టార్ట్ చేసింది. ఎల్ఆర్ఎస్ ఎప్పటి వరకు 2016-2017 వరకు అందరికి ఇష్యూ చేసింది. ఎల్ఆర్ఎస్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ ఇచ్చారు. నాకు కూడా 2022లో పర్మిషన్ అప్లై చేసుకుంటే నాకు పర్మిషన్ ఇచ్చారు. చూడండి, అదే నా ఇల్లు సార్. మొత్తం ఇల్లు అయిపోయింది సార్. మొత్తం ఆ చెట్టు అడ్డం ఉంది. ఇల్లు మొత్తం అయిపోయింది సార్. దీని మీద కలెక్టర్ ఆఫీస్ నుండి వాళ్ళు వచ్చి వెరిఫై చేసి బోర్ పర్మిషన్ కూడా ఇచ్చారు. దాని తర్వాత ఇండియన్ బ్యాంక్ వచ్చేసి ఒక 30 లక్షల లోన్ కూడా ఇచ్చింది. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే సార్, ఇక్కడ కూలగొట్టినారు. ఇదిగో వాళ్ళే సార్, నిన్న వచ్చిన వాళ్ళే. ఇదిగోండి దగ్గర ఉన్నాడు. ఇదిగో సార్, ఇదే బ్యాచ్ ఇదే బ్యాచ్ సార్. అయితే వీళ్ళు నైట్ కూడా కొడతారు సార్. ఇన్ఫర్మేషన్ ఏముండదు. ఇదిగోండి సార్, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కూడా అయ్యాయి. ఈ ఎఫ్ఐఆర్ అయ్యి 2024 మార్చ్ లో అయింది సార్. ఇప్పటి వరకు దీని మీద చార్జ్ షీట్ లేదు. నో యాక్షన్, నో చార్జ్ షీట్. ఎవరి మీద కంప్లైంట్ చేశారు మీరు? వెంకటేష్ అండ్ షబీర్ అలీ, జాఫర్ ముగ్గురు మీద కంప్లైంట్ చేశాను. ఇప్పుడు ఏమన్నంటే నన్నే ట్రెస్ పాస్ అంటున్నారు. ట్రెస్ పాస్ అంటున్నారు. ఇందులో ఇంకో తెలియాల్సిన విషయం ఏంటంటే సార్, పర్మిషన్ ఇచ్చిన గ్రామ పంచాయతీ సెక్రటరీ కవిత యాదవ్ గారు నాకు పర్మిషన్ ఇచ్చారు. ఇల్లు కట్టుకున్నంతసేపు ఎవరు ఏం మాట్లాడలేదు సార్. ఇల్లు మొత్తం అయిపోయిన తర్వాత రాత్రి 11:30కి వచ్చేసి జేసీబీ పెట్టి కూల్చేశారు. ఆమె ఏం చేసింది, ఈయన పర్మిషన్ వీళ్ళు కూల్చేశారు, ఆమె చెప్తే ఈమె కూల్చేశారు. వెంకటేష్ ఏమో ఆమెకు చెప్పాడు. ఇప్పుడు ఆమె ఏం స్టేట్మెంట్ ఇచ్చింది, ఈయనకి ఒక దగ్గర పర్మిషన్ ఇస్తే ఇంకో దగ్గర కడుతున్నాడు అని. వెంకటేష్ నెంబర్ ఉందా? ఉంది సార్. దాని తర్వాత కలెక్టర్ గారికి వెళ్ళి కంప్లైంట్ చేశాను సార్. అడిషనల్ కలెక్టర్ గారు ఆమెను పిలిచి, ఈయన ఒక దగ్గర కాకుండా ఇంకో దగ్గర పర్మిషన్ ఇల్లు కడుతున్నాడు కదా, ఈయన ఎక్కడ కడుతున్నాడో చూపిస్తావా అంటే తెలియదు మేడం అన్నది. మరి ఈయనకు నోటీస్ ఇచ్చినావా అంటే నోటీస్ ఇవ్వలేదు మేడం, గోడకు అంటేసిన అన్నది. గోడకి ఎప్పుడు అంటేసినావు అంటే December 2023 అన్నది. మరి ఈయన February 2024లో భూమి పూజ చేస్తే నువ్వు December 23కి ఎవరు గోడకు అంటేసినావు అని ఆమె మీద ఎంక్వైరీ చేశారు సార్. ఎంక్వైరీ వేయగానే మున్సిపల్ కమిషనర్ నిత్యానంద సార్కి ఫోన్ చేసి ఈమె మీద ఎంక్వైరీ వేయండి అంటే వజ్రేష్ యాదవ్ గారు ఫోన్ చేశారు. మళ్ళీ నిత్యానంద మున్సిపల్ కమిషనర్ గారికి ఫోన్ చేసి, మేము చెప్పినట్టు రిపోర్ట్ ఇవ్వాలి కానీ మీరు ఎంక్వైరీ చేయకూడదు. ఇప్పుడు ఆ ఎంక్వైరీ రిపోర్ట్ కూడా ఆగిపోయింది. ఓకే, ఒకసారి ఆ వెంకటేష్ నెంబర్ చెప్పండి. హలో, 9866 సరే ఉంటాయి 20 566 హైడ్రా రంగనాథ్ ఏమన్నాడు? రంగనాథ్ గారు వచ్చేసి మ్యూచువల్. హలో వెంకటేష్ అన్న, నమస్తే అన్న. నేను జర్నలిస్ట్ రఘు మాట్లాడుతున్నా, మన తొలి వెలుగు ఛానల్ నుంచి. ఇది ఏమైందన్న ఈ ల్యాండ్ది? 149 ఎకరాలు మనదేనా లేకపోతే ప్లాట్ వీళ్ళదా, ఓనర్స్ దా? నేను 149 ఎకరాలకు సంబంధించింది కాదు, మాది ఓన్లీ 47 ఎకరాలే. 730 సర్వే నెంబర్, 739, 740, 741, 742 4 సర్వే నెంబర్లు మాత్రమే మాది. మరి అట్లా కొట్టించినవి అందరినీ? ఎవరు కొట్టలేదు. వాళ్ళు ముస్లింస్ తొలగాడుకున్నారు. వాళ్ళు ఎవరు ప్లాట్ ఓనర్లు కాదు. వాళ్ళు ఏదో కిరాయి గుండాలి. వాళ్ళ దగ్గర పేపర్ చూపని చెప్పండి, దెబ్బలు తగిలిండే వాళ్ళకి. వాళ్ళు కాపులో ఉండేవాళ్ళు, వాళ్ళు నలుగురును వాళ్ళు కొట్టారని వీళ్ళు కొట్టారని చెప్పి. అదే వాళ్ళెవరు వీళ్ళెవరు? వీళ్ళేమో కాదు వీళ్ళేమో ప్లాట్ ఓనర్స్. ఓకే, ఎవరైతే ఇక్కడ అందరు దీంట్లో ఉన్నారో వాళ్ళంతా ప్లాట్ ఓనర్స్. మరి కొట్టిన వాళ్ళు ఎవరు? అక్కడ ఎవరున్నారంటే ఎవరు ఉన్నారు? ఇక్కడ లేడీస్ ఉన్నారు. వాళ్ళంతా ఎవరు? చూడు, ప్లాట్ల ఓనర్లు ప్లాట్లు ఉన్నది 743, 744, 745, 746, 747. ఏ ప్లాట్ ఉన్నా చూసుకోండి, 5 సర్వే నెంబర్లే ఉంటాయి. ఆ సర్వే నెంబర్లన్నీ కింద ఉంది. ఏకశర నగర్ అనేది కింద ఉంది. ఇప్పుడు సరే అదంతా ఓకే. ఇప్పుడు ఏకశర నగర్ కాదు. ఇప్పుడు ఇది కాదు, ఇప్పుడు లేఅవుట్ అయింది నిజమేనా? ఇక్కడ లేఅవుటే కాలేదు, అది వాళ్ళు ఇల్లీగల్ లేఅవుట్ క్రియేట్ చేస్తే అది కూడా క్రియేట్ అంటే ఎట్లా? వీళ్ళే హైకోర్టు క్యాన్సల్ చేసింది. అది 2 సార్లు క్యాన్సల్ చేశారు. హైకోర్టు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఫ్రెష్ ఆర్డర్ తయారు చేసుకుని మొత్తం లేఅవుట్ క్యాన్సల్డ్. ఎప్పుడు క్యాన్సిల్ అయింది లేఅవుట్? 2005లో, 2006లో ఒకసారి క్యాన్సల్ అయింది, 2010లో క్యాన్సల్ అయిపోయింది. మీకేం చెప్పింది హైకోర్టు? మీ అగ్రికల్చర్ ల్యాండ్స్ అని చెప్పిందా, అగ్రికల్చర్ ల్యాండ్స్ కాదని చెప్పిందా? మీ జడ్జిమెంట్ ఉందిగా.
మీ మీద? అందరికి కలిసి చూడండి, అందరికి కలిసి కామన్ జడ్జిమెంటే. మాకు ఒకటి వాళ్ళకు ఒకటి. అదే అంటున్నా, మీకు చాలా క్లియర్ గా లేఅవుట్ కాదు, వాళ్ళది కాదు భూమి మాదే అని ఇచ్చింది. వాళ్ళ ఎక్కడ ఆర్డర్ నెంబర్, ఆర్డర్ పిటిషన్ నెంబర్ 1399 of 2009. డిక్లరేషన్ సూట్ వాయిస్ 7 డిక్లరేషన్ సూట్ ఏం చెప్పింది? దాంట్లో మా డాక్యుమెంట్ క్యాన్సిల్ చేయమని వాళ్ళు ఫైల్ చేస్తే వాళ్ళు డిక్లేర్. ఒక బాధితుడితో మీకు మాట్లాడిస్తున్నా, ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం వాళ్ళ క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. దట్ ఈస్ పార్షల్ డిగ్రీ సార్. సార్ ఫైనల్ డిగ్రీ నో దట్ ఈస్ పార్షల్ డిగ్రీ. మాకు కూడా వచ్చింది, అది మాకు వచ్చింది, మీకు వచ్చింది పార్షల్ డిగ్రీ. అది ఎవరు కూడా మీకు మాకు ఎలా వస్తుంది? ఒక్కరికే వస్తుంది. లేదు, మాకు కూడా ప్లాట్లు ఉన్నాయి, మా ప్లాట్ కూడా వచ్చింది. అది మాకు ప్లాట్లు కూడా వచ్చింది, మీకు వచ్చింది, మాకు వచ్చింది పార్షల్ డిగ్రీ. అది కోర్టులో ఇంకా అట్లే ఉన్నది. అది నాట్ కరెక్ట్. దట్ మేము చూసుకుంటున్నాం, మా ప్లాట్లు ఇక్కడనే ఉన్నాయి, మా ప్లాట్లు మేము ఉంటాము. కాదు, ఇప్పుడు రెవెన్యూ రికార్డ్స్ లో ఏముంది సార్? ఇప్పుడు స్టిల్ ధరణిలో ఏముంది, రెవెన్యూ రికార్డ్స్ లో ఏముంది? అన్ని పట్టా ఇంట్లోనే ఉంది కదా. ఎక్కడన్నా లేదు. వాళ్ళ సర్వే ప్లాట్ లో వాళ్ళ సర్వే నెంబర్ వేరే ల్యాండ్ కింద ఉంది, వాళ్ళ ల్యాండ్ ఉంది. మరి మీరు ఒక పని చేయండి, ఏ ప్లాట్ అయినా తీసుకోండి, ఏ సర్వే నెంబర్ లో చూడండి. అంటే కాదు వీళ్ళ ప్లాట్లు కరెక్టే గానీ వేరే దగ్గర ఉంది, ఇక్కడ లేదంటున్నారా? పక్కనే ఉంది, కిందనే. మరి చూపించండి, మరి చూపిస్తే అయిపోద్ది కదా పలానా ప్లేస్ లో ఉందని. మరి సర్వే వాళ్ళు చేయనియరు కదా. ఎవరు చేయనియరు? మీరు చేయనియట్లేదా, వీళ్ళు చేయనియట్లేదా? వాళ్ళు చేయట్లేదు. ఖాళీ ఏడుందిగా, మొత్తం అంతా లేపేసినారు కదా, అన్ని ఇండ్లే అయిపోయినాయి, ఖాళీ ఏడుంది ఇక్కడ. ఒక్క నిమిషం వినండి. వాళ్ళకు ఎంఆర్ఓ సర్వే చేశారు, 2 సార్లు సర్వే చేశారు, హెచ్ఎండిఏ సర్వే చేశారు, వాళ్ళు సర్వే అన్ని చేసి హద్దులు నిర్ణయించారు. వాళ్ళు దాన్ని ఫాలో అప్ చేయడం లేదు. పక్క ల్యాండ్ వాళ్ళు ఇట్లా ఎక్కువ చదువుతున్నారు. సరే, ఇది 86 ఇల్లీగల్ వాళ్ళు చేసుకుంటా కూర్చుంటే ఎవరు చూపిస్తారు? ఒక్క నిమిషం. ఈ వెంచరు ఎప్పుడు చేశారు, మీరు ఎప్పుడు వచ్చారు, అది చెప్పండి సార్ ఫస్ట్. సార్ వాళ్ళది ల్యాండ్ ఓనర్లు చూడండి, అమ్మిన సర్వే నెంబర్ 64 ఎకరాల 26 గుంటలు మాత్రమే అమ్మారు. అది 743 నుంచి 747 సర్వే నెంబర్ల వరకు. మేము ఏమంటున్నాం సార్, మేము ఒకటే మేము క్వశ్చన్ చేసే ఒకటే. ఇది 86, 85, 86 వెంచర్. ఇది మీరు ఎప్పుడు వచ్చారు, మేము ఎప్పుడు వచ్చినాం. ఇది తెలంగాణ వెంచర్. ఇది మీ సర్వే నెంబర్ పక్కనండి, మీ ప్లాట్ పక్కన ఉన్నది మీ లేఅవుట్. మీరు వచ్చి చూపియండి, మీ అందరం వెళ్ళిపోతే ఇక్కడ మా ప్లాట్ ఏదో చూపియండి. మీ లేఅవుట్ పక్కన మాకు లేదా మా ప్లాట్ మాకు చూపిస్తే మేము వెళ్ళిపోతాం. మీరు రండి ఇక్కడ. హలో, మేము రండి, మాట్లాడారు వెంకటేష్ సార్. మన లర్న్ ఆడియో గారు మీ పట్టేదారు పాస్బుక్స్ క్యాన్సిల్ చేశారు 2010 లో. అది అంటే క్యాన్సల్ అంటే టెంపరీ క్యాన్సల్ చేసి సివిల్ కోర్ట్ లో ఫైనల్ చేసుకోండి ఇచ్చారు. దాన్ని మీరు రిట్ పిటిషన్ 205 of 2012 వేసుకున్నారు. ఇంకా పెండింగ్ ఉందా లేదా? అది ఆల్రెడీ ఈ హైకోర్టులో అది మేము లైవ్ చూపిస్తూనే ఉన్నాము. దాన్ని ఇంకా మీరు ఛాలెంజ్ చేసుకుంటున్నారు. ఈ 2010 లో అన్ని ఫైనల్ అయిపోయాయి. మళ్ళీ అది ఫైనల్ అయిపోతే మీ పట్టేదారు పాస్బుక్స్ మీకు టైటిల్ లేదని చెప్పి ఇది వ్యవసాయం భూమి అని చెప్పి 2010 లో ఆర్డీఓ చెప్పిన తర్వాత మీరు రిట్ పిటిషన్ వేసుకొని దాన్ని ఛాలెంజ్ చేసుకుంటే ఇంకా ఇప్పటి వరకు ఎందుకు పెండింగ్ పెట్టుకున్నారు? మీరు అట్లా మాట్లాడుకో. 2010 లో సివిల్ కోర్టు డిస్ప్యూట్లు ఫైనల్ అయ్యేంత వరకు అభ్యంతరాలు పెట్టారు. మీదేని ఇవ్వలేదు, మాదేని ఇవ్వలేదు. మళ్ళీ రిట్ పిటిషన్ 205 of 2012 ఎందుకు పెండింగ్ ఉందండి? మొన్న మీరు 2025 లో WP నంబర్ 7580 of 2025 వేసుకున్నారా? WP నంబర్ 7580 of 2025 లో మీరు డిస్మిస్ అయింది కదా మీది. ఇది అగ్రికల్చరల్ ల్యాండ్ లేదు, ఇది ప్లాటెడ్ ఏరియా అని చెప్పిందా హైకోర్టు? మీరు సమాధానం ఇవ్వండి. WP పిటిషన్ ఆ హైకోర్టు ఆర్డర్ల గురించి మాట్లాడండి. 2012 ఎందుకు పెట్టుకున్నారు? అరే మీ అగేన్స్ట్ గా ఉన్న ఆర్డర్ నా ఫేవర్ ఆర్డర్. మీ అగేన్స్ట్ గా WP నంబర్ నువ్వు వేసుకున్నావు కదా. రిట్ పిటిషన్ నువ్వేమని వేసుకున్నావు? ఇది నా వ్యవసాయం భూమి, నేను సర్వే కోసం వేసుకున్నానని చెప్పి మీరు సర్వే కోసం వేసుకున్నారు. మనం ఆర్గ్యుమెంట్ చేసుకుంటలేమండి. మీరు నా మాట వినండి వెంకటేష్ గారు. హలో, చెప్పండి వింటున్నా చెప్పండి సార్. వాళ్ళ అన్ని ఆర్డర్లు మా ఫేవర్ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఆర్డర్ ఉంది కదండి, 7580 of 2025 ఆర్డర్ ఏం చెప్తున్నది? అది ఏం చెప్పట్లేదు సార్. కరెక్ట్ ఛానల్ ఇచ్చారు. చదవండి ఒకసారి. ఉందా మీ దగ్గర? మీరు గుర్తుపెట్టుకోండి
సార్ మీరు చదవండి సార్, మీరు ఒకసారి చదవండి. ఆల్ సివిల్ కోర్ట్స్ అయిపోయాయని మీకు ఏది వచ్చారు, ఆల్ సివిల్ కోర్ట్స్ అయినాయని మళ్ళా చెప్తే జడ్జి గారికి మళ్ళా ఏడీ సర్వే పెట్టుకున్నాము. సార్ ఇది వ్యవసాయం భూమి అని చెప్పి సర్వే కోసం మీరు 7580/2025 రిట్ పిటిషన్ వేసుకుంటే అది ఎందుకు డిస్మిస్ చేసింది? దానిలో సివి భాస్కర్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఒక నిమిషం ఇట్లాంటి land ఇది వ్యవసాయం భూమి. సార్ ఇప్పుడు కాదు సార్, ఆగండి. మీరు మీరు ఈ ల్యాండ్ లోకి మీరు ఎప్పుడు ఎంటర్ అయినారు సార్? సార్ నాకు చాలా మంది లైన్ లో ఉన్నారు సార్, నేను మాట్లాడలేదు. మీరు వస్తే టోటల్ పేపర్లు ఇస్తా. అక్కడే ఉన్నాం సార్, మీరు మాట్లాడేది లైవ్. మీరు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడేది లైవ్, జనం చూస్తున్నారు. ఈ లెక్క తేలాల్సిందే. మాట్లాడుకుంటే మీతో మాట్లాడే వాళ్ళది వాళ్ళ ఆయన పర్సన్ ది ఆయన ఉమేర్ సోహైల్ అని ఉన్నాడు. నేను పర్సన్స్ గురించి మాట్లాడొద్దు నాకు. ఇక్కడ 100 మంది బాధితులు ఉన్నారు. నిన్న దాడి జరిగింది, వీళ్ళ మీద రక్తం వచ్చేటట్టు కొట్టినారు. ఎవరి మీద దాడి మరి ఎవరు దాడి మీద జరగకపోతే ఎవడొచ్చిండు? కట్టుకున్న ఇండ్లు ఎట్లా కూలగొట్టిర్రు? ఒక్క నిమిషం. ఇప్పుడు అంత ట్రాన్స్పరెన్సీ ఉంటే ఇళ్ల మీదకి వచ్చి పోలీసులే DVRలు ఎత్తుకపోయి, అరే మీరే ఉన్నారు వెనకాల, ఇంకెవరు ఉన్నారు? మీరు వెనకాల నుండి కథ నడిపిస్తున్నారు. నీ వెనకాల లీడర్లు ఉన్నారు, అధికార పార్టీ వాళ్ళు. జేసీబీలు పెట్టుకొని వచ్చింది వాళ్ళు ఏడీ దగ్గర టైం తీసుకున్నారు. ఎవరు? పేపర్లు ఏమున్నాయో పేపర్లు మేము సబ్మిట్ చేస్తామని టైం తీసుకున్నారు వాళ్ళు. మొన్న ఏడీ గారు వచ్చారు, అన్ని పేపర్లు పట్టుకొని ఇక్కడికి వచ్చినారు. అన్ని పేపర్లు పెట్టుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళు కొట్లాడుతున్నారు ఇక్కడ. సార్ మీరు ఒక్క నిమిషం వినండి. మొన్న ఏడీ గారు స్పాట్ ఇప్పుడు ఆన్ రికార్డ్ ఆన్లైన్ లో చూడండి. ఆన్లైన్ లో ఇండ్లు అని ఉందా, అగ్రికల్చర్ ల్యాండ్ అని ఉందా? మీరు వినండి, నేను చెప్పేది నాదే, ఆన్సర్ చేయండి సార్. లైవ్ రికార్డ్స్ లో ఇవాళ ఇప్పుడు మన లైవ్ రికార్డ్స్ ఏముంది? ఇండ్ల పట్టాలని ఉంది, ఇండ్లు అని ఉన్నది క్లియర్ గా. అగ్రికల్చర్ ల్యాండ్ అని ఎక్కడ ఉంది? ఎక్కడ సార్? మళ్ళీ అది చెప్తాను, ఇది అంటారు, ఇది చెప్తా అది అంటారు. ఎట్లా? మీరు చెప్పిన ల్యాండ్ ఎక్కడ ఉంది? ఇక్కడ మీరు చెప్పిన ల్యాండే లేదు ఇక్కడ. ఇప్పుడు కాదు మీరు ఇండ్లు ఎందుకు ఉన్నాయి అంటేనేమో అవతల పక్క ఉన్నాయి వాళ్ళు, ఈడ ప్లాట్లు లేవని మీరే మాట్లాడతారు. మీరే అంటే లేఅవుట్ రాంగ్ అని మీరే అంటారు. మీకు కూడా ప్లాట్స్ ఉన్నాయా ఇందులో? మీకు కూడా ప్లాట్స్ ఉన్నాయా? చూడండి, మీకు కూడా ప్లాట్స్ ఉన్నాయా? ఇవన్నీ కుదరవు, సర్దుకొని వెళ్ళిపోవాల్సిందే. నుంచి అయిపోయింది ఈ లెక్క, కుదరదు ఇక. సర్దుకొని వెళ్ళిపోవాల్సిందే. జనాలు ఏం ఊరుకోవడానికి రెడీగా లేరు. ఈ వెనకాల లీడర్లు మాట్లాడు. ఇది 87 లో లేఅవుట్ అయింది. 87 కట్టింది. దొంగ వీడు, దొంగ. 87 లో లేఅవుట్ అయింది. 87 లో అన్ని ప్లాటింగ్. దొంగ వీడు. 2005 ఎక్కడి నుంచి వచ్చింది ల్యాండ్ అయినా? ఒక్కొక్కరు మాట్లాడు. వాడు కొనేనాడు ప్లాట్ లా కావా, వాడు కొన్న నాడు ఇది ప్లాట్ అవతల ఉన్నాయి నేనేమంటానంటే ఒకటే, వాడు కొనేనాడు అన్న, వాడు కొనేనాడు ప్లాట్లుగా ఉన్నాయా లేవా, రాళ్ళు ఉన్నాయా లేవా, అసొంటి దాన్ని అగ్రికల్చర్ ల్యాండ్ గా వాడు కొన్నాడా కొనలేదా? ఇక మరి దాంట్లో అర్థం ఏంటి? మనం ఆ క్వశ్చన్ అడిగితే ఏమంటుండు? వాళ్ళ ఈడలేవు అవతలు ఉన్నాయి అంటాడు. మళ్ళీ అంటాడు లేఅవుట్ రాంగ్ అని, మళ్ళీ యువతల పక్క ఇంకోటి అంటాడు. ఇప్పుడు లేఅవుట్ క్యాన్సిల్ అయ్యింది అని అన్నాడు. క్యాన్సిల్ అయినట్టు చూపెట్టు అని మీరు అన్నాడు. క్యాన్సిల్ అయినట్టు చూపెడితే మేము తల దించుకుంటాం. అది లేదు. నమస్తే అండి, నా పేరు రామకృష్ణ, అడ్వకేట్ అండి. నేను యాక్చువల్గా ఇది లేఅవుట్ అయింది 1987 లో లేఅవుట్ అయింది. అప్పటి నుంచి దీంట్లో ప్లాటింగ్ ఉంది, రెగ్యులర్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. సబ్ డివిజన్ ఆఫీస్ లో ప్రతి నెల వచ్చేసరికి ఒక 10 నుంచి 15 ప్లాట్లు అమ్మడం కొనడం జరుగుతుంది. ఈ రెవెన్యూ అంతా గవర్నమెంట్ జనరేట్ అవుతుంది. ఒకవేళ ఇది డిస్ప్యూట్ ఉంటే అప్పుడే అక్కడ ఆపేసి పబ్లిక్ ని మోటివేట్ చేయాలి. అయితే ఇలాంటిది ఇక్కడ ఎలా లేదనమాట. ఓన్లీ ఏంటంటే పబ్లిక్ అటెన్షన్, ఇది ల్యాండ్ కబ్జా ల్యాండ్ అని చెప్పి క్రియేట్ చేసుకొని, ఇల్లీగల్ గా పాస్బుక్స్ క్రియేట్ చేసుకొని వాళ్ళ పేరు మీద తీసుకొని ఇది అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఈ ల్యాండ్ లో ఉన్న ఓనర్లందరినీ భయపెట్టించి ఏ విధంగా పంపించి మీరు అన్నట్లు హై రైజ్ బిల్డింగ్స్ కానీ ఇంకో అనాథరైజ్ కన్స్ట్రక్షన్ చేయడానికి వీళ్ళందరినీ. నిన్న గొడవ జరిగినప్పుడు బాధితులు మేము హైదరాబాద్ వెళ్ళి రంగనాథ్ సార్ గారికి కంప్లైంట్ చేసినాము. ఆయన వచ్చి మొత్తం పరిశీలించిన తర్వాత ఆయన ఒకసారి మళ్ళీ ఇద్దరిని కూర్చోబెట్టాడు. అటువైపు వెంకటేష్, ఇటువైపు మా అసోసియేషన్ వాళ్ళని కూర్చోబెట్టాడు. హైడ్రా ఆఫీస్ వెంకటేష్ వచ్చిండు. వెంకటేష్ వచ్చిన తర్వాత ఆయన అన్ని క్వశ్చన్ చేసిన తర్వాత ఆయన చెప్పిన సమాధానాన్ని బట్టి నువ్వు అంతా గేమ్ ఆడుతున్నావు, సేమ్ మీలాగానే మాట్లాడిండు. నువ్వు గేమ్ ఆడుతున్నావు, సపరేట్ సైలెంట్ గా వెళ్ళిపోవు. ఇక మాకేం చెప్పండి, కోర్టులో చిన్న ఇష్యూ ఉంది కదా, దాన్ని క్లియర్ చేసుకోండి. ఎందుకు అనవసరంగా మీరు ఆయన తోడు పోతున్నారు, ఆయన తెరువు పోకండి, మీరు కోర్టులో క్లియర్ చేసుకుంటే అయిపోతుంది అని వచ్చి వెంటనే ఇక్కడ వాడు కాంపౌండ్ తిప్పిందని కూలగొట్టేసారు. కూలగొట్టేసిన తర్వాత
హైదరాబాద్ వచ్చి కూలగొట్టేసింది మొత్తం. అది లేఅవుట్ అని చెప్పేసి మొత్తం వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేసిండ్రు. చేసిన తర్వాత మళ్ళీ వాడు రేకులు పెట్టించుకున్నాడు. అది రాని ఎందుకు కొలగొట్టలే మళ్ళా? అయితే విషయం ఏంటంటే ఈ గుండాలతో ఊరికి తట్టుకోలేక మేమే వెళ్ళలేదు. మీరు కాదు హైడ్రా రావాలి కదా. హైదరాబాద్ మేము కంప్లైంట్ ఇవ్వాలి, వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న లోపల ఇదంతా కొంత ఈ రకంగా వాళ్ళు రకరకాల ఇప్పుడు అధికారులను మభ్య పెట్టి రకరకాల లెటర్స్ తీసుకొని వచ్చి ప్లాట్ హోల్డర్స్ నిలబడినాడు. ఒక్క ప్లాట్ దగ్గర పోవడానికి పరిస్థితి లేదు. ఇక్కడ ఇంకొకటి గుండాలతోటి లొకేషన్ కి వచ్చారు సార్. వచ్చేసిన తర్వాత ఎంఆర్ఓ గారిని పిలిచారు, సర్వేయర్ ని పిలిచారు, డిటిసిపి టౌన్ ప్లానింగ్ వాళ్ళని కూడా పిలిచారు. డిటిసిపి వాళ్ళని కూడా పిలిచేసి, బాబు ఇది మీ ప్రకారం, మీ రికార్డ్స్ ప్రకారం, రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఏంటి అంటే సర్వే గానీ ఎంఆర్ఓ గానీ అండ్ డిటిసిపి వాళ్ళందరూ కూడా ఒకటే కన్ఫర్మ్ చేశారు, సార్ ఇది మొత్తం రెసిడెన్షియల్ ల్యాండ్ మా రికార్డ్స్ ప్రకారం. వెంకటేష్ అనే వాడికి మా దగ్గర వాడికి సంబంధించిన ఏ డాక్యుమెంట్ మా దగ్గర లేదు. కానీ అదంతా అర్థమైపోయింది. 87 రిజిస్ట్రేషన్. ఇప్పుడు దాడి నాకు సంబంధం లేదు, వాళ్ళు కొట్టుకున్నారు, ముస్లిమ్స్ కొట్టుకున్నారు. మీరు లాస్ట్ సంవత్సరాలు లేని ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎందుకు అవుతుంది దాడి అంటే వాడే పంపించిండు నిన్న. వాడే పంపించాడు. వాడే పంపించిండు సార్. మొత్తం 25-30 మంది వచ్చి మాకు లాఠీలతో కొట్టిర్రు నిన్న. మొత్తం లాఠీలతో కొట్టిర్రు సార్. ఆయన మనుషులు కాదంటున్నారు కదా. మొన్న ఏడీ గారు వచ్చినప్పుడు ఆ మనుషులు ఎవరైతే నిన్న కొట్టి దాడి చేసినారో వాళ్ళే ఆ ఏడీ గారితో వచ్చినారు. ఇంకా దాంట్లో మా బాస్ పంపించినాడు, మా బాస్ ల్యాండ్ అని చెప్పి ఆనే ఉన్నారు. నిన్న ఒక్క నిమిషం, నేను అనేది మీరు అడిగారు కదా నా మనుషులు కాదన్నారు కదా. మొన్న ఏడీ గారు వచ్చినప్పుడు మా బాస్ యొక్క మా సార్ యొక్క ల్యాండ్ మేము సర్వే చేయించడానికి వచ్చినామని ఆ మనుషులు అయితే కొట్టారో నిన్న సీసీటీవీ ఫుటేజ్ లో కొట్టిన వాటితో పాటు ఉంది కదా. మరి ఇప్పుడు ఆయన ఎట్లా క్లెయిమ్ చేస్తాడు, నా మనుషులు కానీ ఎట్లా క్లెయిమ్ చేస్తాడు? సర్వే గారితో పంపించినప్పుడు ఈ రోజు నేను కొట్టిన మనుషులు నా మనుషులు కానీ ఎలా క్లెయిమ్ చేస్తాడు సార్? చెప్పండి, మీరే చెప్పండి. అంతే కదా. లాజిక్ సార్. మేము పోలీస్ వాళ్ళు సార్. ఒక్క నిమిషం సార్, పోలీస్ వాళ్ళు వస్తారు సార్, వాళ్ళు కొడుతున్నారు, మా బౌండరీస్ మేము వేసుకున్నాం. పేపర్ తీసుకురాలే, పేపర్ తెమ్మన్నాం సార్. మీ పేపర్ చూపి మీ అర్ధగంట కావాలా, గంట కావాలా, 2 గంటలు కావాలి, మేము ఆతో బండి ఆపుతాం, మేము ఇండియా కూర్చుంటాం అంటే వాళ్ళు పేపర్ చూపలే, ఫోన్లో చూపించారు. ఫోన్లో లెక్కలేదు, మా ఫోన్ అవసరం లేదు, మా బరాబరి మా పేపర్లు కావాలి, ఒరిజినల్ పేపర్లు కావాలను తెప్పించా తెప్పకుండా గుండా ఇదని చేసి మాకు కొట్టిరు. సో ఇప్పుడు ఏ సర్వే నెంబర్ ఓపెన్ చేసి చూసినా కూడా, ఈ భూభారతిలో చూసినా కూడా పట్టాలు, ఇండ్ల స్థలాలనే కనబడుతున్నాయి. ఇప్పుడు ఎవరున్నారు? నిన్న వాళ్ళు మీరున్నారు అమ్మ. సరే ఒకసారి చూడండి. ఇప్పుడు వీళ్ళు చెప్పే దాంట్లో, వీళ్ళు చెప్పే వాటిలలో ఈయన ఏడీ సర్వే గారు వచ్చారు సార్ నిన్న మొన్న. శ్రీనివాస్ గారు వచ్చారు. ఓకే, శ్రీనివాస్ గారు వచ్చారు ఇక్కడ. ఓకేనా? ఏడీ. ఓకే, వీరు వచ్చారు. వీరు తర్వాత సర్వే గురించి వచ్చాడు శ్రీనివాస్. దేంట్లో ట్రాప్ లో దొరికింది కదా. సో ఈ వ్యక్తి ఈయన మొత్తం ఏదైతే ఉన్నారో ఇది చూపించింది ఈయనే కదా సార్. మొత్తం ఆయన నుండి మా సార్ ల్యాండ్ అని చెప్పేసి సర్వేకి తీసుకొచ్చి ఈ వ్యక్తులే. అదేలే. సరే, ఇప్పుడు ఎవరెవరు ఉన్నారమ్మా? నిన్న మీరు అందరు ఉన్నారా? ఎవరు చెప్తారు? మీరు ఉన్నారా పెద్ద మనిషి? మీరు ఏం జరిగింది నిన్న ఏం జరిగింది? అమ్మ జర వణుకుతుంది. నిన్న మొన్న సర్వేకి వచ్చిండు కదా సార్. అయితే సార్ ఏమన్నాడు, అమ్మ ఇన్ని చెట్లు గుట్టలు పుట్టలు ఉన్నాయి కదా, ఇది ఫ్లాట్ లాగా కనిపించట్లేదు, మంచిగా చేసుకోండి అని అతను అన్నాడు. సరే, మాకు కూడా అదే థాట్ వచ్చింది, మనం ఇట్లా చేసుకుందాము, ఒక ఫ్లాట్ లాగా చేసుకుందాము, మనిషికి ఒక 5-10 వేసుకుందాము, మనం ఒక్కొక్కరం చేసుకుంటే ఎక్కువ డబ్బులు అవుతాయి అని మేము అందరం కలిసి మాట్లాడుకొని ఇట్లా డబ్బులు జమ చేసుకొని నిన్న జేసీపీలు పెట్టి సాఫ్ చేపించుకుంటుంటే వాళ్ళు అక్కడ ఒక 50 మంది దాకా ఉండి మమ్మల్ని గమనించి, మేము జేసీపీ ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో అప్పుడు వచ్చి జేసీపీలు ఎక్కడము, పళ్ళ కొట్టడము, అద్దాలు ఇంత రాళ్ళు తీసి ఇసిరి కొట్టిండ్రు వాళ్ళు. పాప మా ఒక 5-6 జేసీపీలలో ఒక అతను పెద్ద మనిషి ఇట్లా ఉంటాడు, ఆయన నడుపుతుంటేనే రాయి తీసి ఇసిరి కొట్టిండు. ఆయన అనలేకేంచి అట్లా మెల్లగా జారి కింద పడిపోయిండు. ఆయన అయిపోయినాక పోలీస్ ఏం చేసిరు, అమ్మ వెళ్ళిపోండ్రి, మనది కోర్టులో ఉందని అంటారు కదా, అది అక్కడ ఎక్కడిదక్కడ అయినాక చూసుకుందాం.
పోండ్రి అనేసి అతను అన్నప్పుడు సరే రా మాట్లాడుకుందాం మనం అని మేము కాంప్రమైజ్ అయ్యి మేము వెళ్ళి ఇట్లా వచ్చేసేటప్పుడు ఇప్పుడు ఈ సైడ్ అంతా వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళని నువ్వేం చేయాలి, ఆపేసేయాలి కదా. ఆపేసిండు. మేము మొహం అంతా ఇటు చేసి వచ్చేసినాక కథం వాళ్ళని లూజ్ చేసేసిండు. వాళ్ళు రాళ్ళు పట్టుకొని ఇసిరి కొట్టుకుంటా కట్టెలు పట్టుకొని ఇక దొరకబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కొట్టిరు. నేనేం చేసిన చచ్చిపోతుండు ఆయన, నేను అంత రక్తం చూసే వరకు నాకు వెళ్ళిపోయినా. నేను ఇక అక్కడికి వెళ్ళిపోయినా, వద్దు చచ్చిపోతాడు నన్ను తీసి అక్కడ నూకేసిండు. నాకు అక్కడే ఇక కళ్ళు తిరిగి నేను పడిపోయినా. ఇది జరిగింది. ఇది ఇప్పటికి మీకు ప్రూఫ్ కావాలి అని అంటే కూడా ఇంకా రక్తం ఉంది రోడ్ ఎంబడి రక్తం ఉంది. ఇప్పుడు కూడా ఉంది. ఇది ఇప్పుడు మీ ఫ్లాట్ అని ప్రూఫ్ ఏముంది అని అడిగిండు. ఇదిగో మా పేపర్లు ఉన్నాయి, మాకు ప్రూఫ్ ఉంది, నీదేముంది చూపి అని అంటే నేను 10 నిమిషాలు అలా తెస్తా, ఆగుండ్రి మీరు ఇప్పుడు ఇది నడిపియొద్దు జేసీపీ, మీరు ఇప్పుడు సాఫ్ చేయొద్దు. తెస్తా 3 అయింది. ఆడ తీసుకురాలే 3 గంటలకి మా వాళ్ళకి నెత్తులు వాళ్ళకి కొట్టి పండబెట్టి పోయిండ్రు. చెప్పిస్తున్నారు సార్, పోలీసు వాళ్ళ దగ్గరుండి చెప్పిస్తున్నారు వాళ్ళు. సీఏ గారు పోలీసు వాళ్ళ దగ్గరుండి చెప్పిస్తున్నారు వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చినాక వాళ్ళకి అంత హిమ్మత వచ్చింది. పెద్ద కట్టెలు తెచ్చి జమ చేసుకొని పెట్టుకున్నారు అక్కడ. మేము వెళ్ళేటోళ్ళు పోలీసు వ్యాను ఇక్కడికి వచ్చింది, వాళ్ళు పిలిచినప్పుడు అక్కడ పోవాలి కదా, మా ప్లాట్ దగ్గరకు వచ్చి ఆగిండ్రు వాళ్ళు. మళ్ళీ తర్వాత వాళ్ళు పిలిచిండ్రేమో, మళ్ళీ అక్కడికి వచ్చినాక వాళ్ళకి హిమ్మత బాగా వచ్చింది. అప్పుడు మా మీదకి మా జేసీపీ క్లీన్ చేస్తుంటే వాళ్ళు అందరూ అప్పుడు ఉరుక్కుంటూ వచ్చిండ్రు, కట్టెలు పట్టుకొని రావుతలు పట్టుకొని. ఇంకా ఈ పెద్ద చిన్న ఏం చూడకుండా నూకేసి నన్ను మా ఆయన్ని కింద పడేసిండ్రు. నూకేసిండు. మా భయానికి వచ్చి ఇక్కడ కూర్చున్న తర్వాత ఇంకా పెద్ద కీకలు బొబ్బలు అవుతుంటే మేము ఇంకా అక్కడ ఉండి అట్లా ఇదైంది. మాకు ఎంత ఘోరం, మేము చనిపోతే మాకు ఎవరు రెస్పాన్సిబుల్ సార్? సిఎస్ఆర్ అసలు ఎటువంటి పరిస్థితిలో కూడా నాకు సంబంధం లేదని చెప్తున్నాడు ఆయన కాదు. ఆ సిఎస్ఆరే అసలు మెయిన్ పోలీసు వాళ్ళది ఏం లేదు సార్. సిఎస్ఆర్ ఎట్లా చెప్తే పోలీసు వాళ్ళు అట్లా వింటారు. పోలీసు వాళ్ళు వీడియో తీస్తున్నారు పెద్ద కెమెరాలు పెట్టి, ఏం లాభం సార్? మరి వాళ్ళని పంపించాలి, వాళ్ళ పేపర్స్ ఏం లేవు ప్రూఫ్, వాళ్ళని పంపించాలి కదా. మమ్మల్ని వెళ్ళిపోమంటానికి వాళ్ళు ఎవరు సార్? మా ప్లాట్ మేము కాపాడుకోవాలి, మేము వచ్చినాము, వాళ్ళు ఎవరు పంపిస్తానికి? ఇప్పుడు దీని వెనకాల పెద్ద లీడర్లు ఉన్నారట కదా, మీరు ఆగమ్మా పెద్ద లీడర్లు ఉన్నారట కదా, కొట్లాడతారా మీరు? ఎవరు సార్? నిలబడి కొట్లాడతారా మీరు అంటున్నా? కొట్లాడతాం సార్. మా జాగా మాకు మీ సొంత పైసలు పెట్టి సంపాదించుకున్నాం సార్. మీ 87లో తీసుకున్నాం మేము ప్లాట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుంచి. 85లో 87లో తీసుకున్నాం. 40 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం. మేము 5 సార్లు రాళ్ళు బాతే 5 సార్లు ఎరగొట్టేసిండ్రు. సిఎస్ఆర్ కి చెప్తే లీడర్లు ఎటు పోయిర్రు? ఓట్లేసి గెలిపించిన లీడర్లు ఎటు పోయిర్రు? ఓడిపోయిన లీడర్లు అదే సార్. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా సార్, కాంగ్రెస్ బీజేపీ అనుకుంటా వాళ్ళు బాగానే ఉంటున్నారు సార్. మా పానాలు పోతున్నాయి. మీ ఎమ్మెల్యే ఎవరు? ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు? మాకు తెలియదు సార్. మీరు వేరే దగ్గర నుంచి వేరే మిమ్మల్ని కూడా నెట్టేసారు బిడ్డ. మమ్మల్ని కూడా జేసీ కార్డులో పడితే నూకేసి పోయిండు. ఇంతలో గుండు పట్టుకొని మీద ఇచ్చి కొట్ట పోయిండు మీద అయితే. నూకేస్తే అట్లా అడ్డం పడ్డా నేను. అట్లా మొత్తం ఇంత రాళ్ళు పట్టుకొని వస్తున్నారు, రాళ్ళు తీసుకొని ఇసురు కొడుతున్నారు మనుషుల మీదకి. పోలీసు వాళ్ళు అయితే అప్పుడు ఎక్కడ చూస్తున్నారు బిడ్డ. వాడ మొత్తం రక్తాలు వెళ్తా కొడుతుంటే చూస్తుండ్రు పోలీసు వాళ్ళు. కొట్టొద్దా? పోలీసు వాళ్ళు అడ్డం తిరగొద్దా? ఆపాలి కదా, ఆపలే. ఒక పిల్లగాడు అయితే ఇంతలో రాడు తీసుకొని వేసి కొట్టిండు పాప. రక్తాలు గారు మొత్తం శివరెడ్డి ఇల్లు మొత్తం నిండేది, ఆ బయట రోడ్డు మొత్తం నిండేది. భయం అనిపించలేదా మళ్ళీ ఇలా వచ్చినాను? భయం అంటే మరి ఎట్లా? మరి ప్లాట్ బిడ్డ, ప్లాట్ ఎట్లా కష్టం చేసుకొనుకుంటుంది, మూలు అమ్ముకొచ్చుకొని కొనుక్కుంటుంది. మరి ఎట్లా చేయాలి చెప్పు? ఎట్లా బతకాలి? మేము ముసలి మా ఆయన కూడా చచ్చిపోయింది. ఎట్లా బతకాలి? పిల్లలు పిల్లలు పెళ్లి చేయాలి, వాళ్ళు బాధ అల్లకుంటది బిడ్డ. ఇప్పుడు ఆ పిల్లలకి ఇద్దాం అనుకున్నాం భూమి, ఇప్పుడు ఇస్తే మరి తీసుకుంటారా ఇట్లా భూమి పెళ్లి చేసుకుంటే? చెప్పు. ఏ ఊరు మీది? ఇది ఏ ఊరమ్మా? మాదా కబరపల్లి దగ్గర తురకల పక్క. ఏ జిల్లా వస్తుంది? నల్గొండ జిల్లా, ఆత్మకూరు మండలం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినా? ఇక్కడ ఉంటారా మీరు? రాజు కల్పలు ఉంటా, కల్పలు ఉంటా. అనోజ్ కూడా రాజు కల్పలు ఉంటా. అట్లా. మీరమ్మా? మీరెక్కడ? మీదే ఊరు?
మాది మల్లాపూర్ అండి. మేము 2020లో కొనుక్కున్నాం. మా ప్లాట్ నెంబర్ 1127 సార్. అప్పుడు కొనుక్కున్న కాడ నుంచి కూడా ఇక్కడికి ఎప్పుడు ప్లాట్ దగ్గరికి వచ్చినా కూడా మమ్మల్ని ప్లాట్ చూడనీయకుండా ఏదో ఒక విధంగా వీళ్ళు గొడవలు చేస్తూనే ఉన్నారు సార్. నిన్న ప్రెసెంట్ మేము జేసీపీలు పెట్టి అక్కడ వర్క్ చేపిస్తుంటే కూడా వచ్చిర్రు మా మీదికి రౌడీలు వచ్చి ఇక్కడ మీరు వర్క్ చేసుకోవద్దు అని అంటే మేము ఎందుకు వర్క్ చేసుకోవద్దు, మా ప్లాట్ దగ్గరికి మేము వచ్చి చూసుకునే పరిస్థితి కూడా లేదా మాకు అని మేము వాళ్ళతో మాట్లాడినాం. ఎంత మాట్లాడినా కూడా మమ్మల్ని నెట్టేసుకుంటూ చేసుకుంటూ చాలా ఘర్షణకు దిగారు సార్. దిగి మా తరపున మగవాళ్ళు మాట్లాడుతుంటే కూడా వాళ్ళని ఇక్కడ గదిమి కొట్టి ఇక్కడ కొట్టారు సార్. ఇప్పుడు దెబ్బలు తగిలిన వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు? హాస్పిటల్లో ఉన్నారు. ఇద్దరు మొత్తం రక్తాలు పుట్లు పడే బిడ్డ. మీరమ్మా? 10 పుట్లు పడే. పెద్ద మనిషి. ఏ ఊరు మీది? అల్వాళ్ళు. అల్వాలా? మీరు వణుక్కుంటూ ఇంత దూరం వచ్చినట్టున్నారుగా. నిన్న కూడా ఉన్నారా? నిన్న మొన్న వచ్చిన, నిన్న రాలే. మాకు ఏజ్ ఇబ్బంది ఉన్నా కూడా మీటింగ్ వస్తున్నాం తప్పకుండా. సార్ కొన్నాడా ఇప్పుడు? అప్పుడు 85 సారు కొన్నాడు. మేము ఏం పని చేస్తుంటారు? మాకు ఇదే ఆధారం. కష్టపడి సేవ్ చేసుకొని కొనుక్కున్నాం. ఓకే ఓకే. సో 1985లో ప్లాటింగ్ అయింది. వీళ్ళందరూ పాపం పెద్ద మనుషులు అయిపోయారు. సో వీళ్ళ పిల్లలకి ఏమన్నా వస్తుందేమో ఈ 200 గజాలని వీళ్ళు వెయిట్ చేస్తుంటే అదే ఈ వీడియోలు అన్ని చూసినాం. చాలా ఘోరంగా ఉన్నాయి. ఇవన్నీ మనం చూపించలేము. ఉరుకుతున్నారు బాగా. లేడీస్ అయితే బండ బూతులు తిడుతున్నారు. ఇట్లా చెత్త గలీజ్ మాటలు తిడుతున్నారు. చెప్పుతోటి కొడతామా అంటారు. మా దగ్గర ప్రూఫ్ ఉంది, పేపర్ మా దగ్గర ప్రూఫ్ ఉంది, పేపర్లు ఉంది. మరి మీ పేపర్ రేవి అని అడిగినాం మేము. ఒక 5 నిమిషాల 3 గంటలు చేసిండు సార్ మాకు. 3 గంటలు కొట్టేయడానికి మళ్ళీ వేడి చేయించిండు. చాలా మంది వచ్చేసిరు. ఇక ఒక్కరిని ఇక అందరినీ ఇట్లా గిమ్ముకుంటూ వచ్చి ఇంత పెద్ద రాళ్ళు తీసుకొని ఇస్తున్నారు. మా ఆయనకైతే ఇక్కడ దవడకు ఇక్కడ వేసి కడుపులో వేసి కుదిరు. మా ఆయనకి ఇప్పుడు అక్కడ కూర్చున్నారు. ఆయనకు శాతన కాలేదు పొద్దున రావడానికి కూడా. మా ఫ్లాట్ ఉందని మేము వచ్చినాం సార్. అది మా మామయ్య కొన్నాడు ఎప్పుడో 85లో కొన్నారు. ఏడీ సర్వే వస్తారు, గుండాలందరూ వచ్చిర్రు అని 100 కాల్ చేసినాము. 100 వాళ్ళు వచ్చిర్రు. వచ్చి ఒక 5 నిమిషాలు ఇక్కడ పోలీసులు ఉన్నారు. వాళ్ళ ముందటనే మా మీద అందరికి మాలాంటి మేమికి అందరికి ఊరికి వచ్చిర్రు వాళ్ళు కొట్టడానికి. సార్ మీరు పోతురు ఏం సార్ అని చెప్పి మీరు కొట్టుకొని చావురు అని వెళ్ళిపోయారు. మొన్న వాళ్ళు పోయిన అదే రోజు కూడా మళ్ళీ మొత్తం మా మీదకి ఆ రోజే కొట్టాలని ప్లాన్ చేసిర్రు. ఆ రోజు తప్పిందని చెప్పి నిన్న అటాక్ చేసిర్రు. సో ఈటల రాజేందర్ గారు కూడా వచ్చినట్టున్నారు. ఆయనతో కూడా మనం మాట్లాడిద్దాం. చాలా మంది ఇందులో దెబ్బలు తిన్న వాళ్ళు కూడా ఉన్నారు. పోలీసులు మాత్రం మరి ఆయన సిఐ ఎక్కడున్నాడో ఏమో, మొత్తం ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇంతవరకు ఎవడైతే దాడి చేసిండో, దాడి చేసిన వాళ్ళని ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. రేకులు వేసుకొని ఉంటాం కదా, పిల్లల పెళ్లి చేయాలి కదా, పిల్లల పెళ్లి చేద్దాం మేము బతుకొద్దా? ఆయన కూడా చచ్చిపోయింది. ఏమన్నా కోర్టుకెళ్ళి తేల్చుకున్నామా, నాకు సంబంధం లేదు దీంతో అంటున్నాడు ఆయన. సంబంధం లేకపోతే రావద్దు దీనికి. మరి దాడి చేస్తే రావాలి కదా, దాడి చేసినప్పుడు రావాలి. పేపర్లు ఉన్నానే రావాలే కదా సార్. ఎవరిని అరెస్ట్ చేయలేదు. దెబ్బలు కొట్టిన వాళ్ళు ఎవరు ఉండరు, నువ్వు అరెస్ట్ చేస్తామన్నాడు. అటు మటర్ కింద అరెస్ట్ చేస్తా అన్నాడు. మాకు హామీ ఇచ్చిపోయింది. ఆయన కరెక్ట్ లేరు సార్. సిఎస్ఆర్ కరెక్ట్ లేరు. ఓకే ఓకే మాట్లాడదాం. మీరు అక్కడికి వెళ్ళండి. ఆయన వస్తున్నాడు కదా, మీటింగ్ ఏదో పెట్టినట్టున్నారు కదా. ఏమై గట్టి కొట్టిరా? నా పేరు రవి అండి. మా ఫాదర్ 35 years బ్యాక్ 200 గజాల జాగా ఇక్కడ తీసుకొని ఉన్నారు. మా ఫాదర్ ఎక్స్పైర్డ్ అయ్యి 15 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి నేను ఫైట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు నాకు న్యాయం జరగలేదు. ఇక్కడ పి వెంకటేష్ అనే రాజేంద్ర గారు నమస్తే. రాజేంద్ర గారు నమస్తే. ఏం పరిస్థితి? మీరు లాస్ట్ టైం వచ్చినట్టున్నారు కదా, ఏంది దాడి? పోలీసులు ఏం చేస్తున్నారు? వ్యవస్థ ఏం చేస్తున్నది? మీరు ఎంపీగా ఉన్నారు ఇక్కడ. ల్యాండ్ మాఫియాలు, గుండాలు పోలీసులతో కొల్లుడైపోయి ఇవాళ
న్యాయాన్ని కూడా కొనుక్కొని ప్రజల మీద దాడి చేస్తున్న తీరు చూస్తూ ఉంటే ఇలా సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా సామాన్యుల యొక్క ఆస్తులకు కానీ వాళ్ళ యొక్క ప్రాణాలకు ఇలా భద్రత లేకుండా పోయింది. ఇప్పుడు ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు, మరి మీరు ఏమైనా ఫాలో అప్ చేసిర్రా? రాత్రి డీజీపీ గారితో మాట్లాడిన సిపి గారు అందుబాటు రాలేదు. వాళ్ళ మీద ఏదో అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టమని చెప్పారు. వాళ్ళని అరెస్ట్ చేసినామని పికప్ చేసినామని చెప్పారు. అసలు కారకుడు ఎవడైతున్నాడో వెంకటేశ్వర్లు అంటాడు, వాడిని అరెస్ట్ చేసేంత వరకు ఈ సమస్య శాంతంగా పరిష్కారమయ్యేంత వరకు ఈ ఉద్యమాన్ని ఆపేది లేదు. మాట్లాడదాం మళ్ళీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఈటల రాజేందర్ గారు చెప్తున్నారు, ఇంతవరకు ఒక్కడిని కూడా అరెస్ట్ చేయలేదు ఈ కేసులో. మరి పోలీసులు ఏం చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. బాధితులకి ఈ భూమి దక్కేంత వరకు ఈ ఫైట్ కొనసాగాల్సిన అవసరం అయితే కనబడుతున్నది. కెమెరామెన్ గణేష్తో రఘు, మన తొలివెలుగు.